మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, పట్టుదల కలిగి ఉండడం అనేది మనిషి లక్షణాలలో ఒకటి. పట్టుదల అనేది మనిషి అనేక విషయాలలో కలిగి ఉండడం దైనందిన జీవితంలో గమనిస్తూ ఉంటాము. కొందరు కెరీర్ బిల్డప్ కోసం పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు లైఫ్ సెటిల్మెంట్ కోసం పట్టుదలతో పోరాడుతూ ఉంటారు. కొందరు అనుకున్నది చేసే విషయంలో పట్టుదలను కలిగి ఉంటారు. కొందరు ఇతరులతో మాట్లాడకుండా ఉండడానికి పట్టుదలను కనపరుస్తూ ఉంటారు. ఈ రీతిగా మనము చెప్పుకుంటూ పోతే మనిషి తన జీవిత కాలంలో అనేక విషయాలలో పట్టుదలను కలిగి ఉండడం గమనిస్తూ ఉంటాము. కానీ క్రైస్తవ విశ్వాసిగా, క్రీస్తును వెంబడించే బిడ్డగా మనము ఏ విషయాలలో పట్టుదల కలిగి ఉండాలి? ఆత్మానుసారులము అని చెప్పుకొనుచున్న మనము ఏ విషయాల యందు పట్టుదల కలిగి ఉండాలి అనేది ఈ దినం వాక్యపు వెలుగులో ధ్యానించుకుందాము. మొదటగా మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం ప్రకారం, దేవుని వైపు మన హృదయాలను త్రిప్పి ఆయనను సేవించే విషయంలో పట్టుదల కలిగి ఉండాలి. వ్యర్థమైన వాటినన్నిటినీ విడిచిపెట్టి దేవుని కంటే దేనికి అధిక స్థానము ఇస్తూ ఉన్నామో వాటన్నిటినీ విడిచిపెట్టి పట్టుదలతో దేవుణ్ణి సేవించడానికి, ఆయన వైపు మన మనసు త్రిప్పుకొనడానికి ప్రయత్నించే వారముగా ఉండాలి. రక్షించబడిన బిడ్డగా దేవుణ్ణే సేవిస్తూ ఉన్నాము అనే భ్రమలో జీవిస్తూ ఉంటాము. కానీ దేవుని కంటే అధికముగా కొన్నిటికి మన దైనందిన జీవితంలో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. వాటిని విడిచిపెట్టుటలో పట్టుదల కలిగి మనముండాలి. రెండవదిగా సామెతల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, దేవుని మాటలను మన హృదయము పట్టుదలతో పట్టుకొనాలి. అవును, దేవుని మాటలు గైకొనే విషయంలో, దేవుని మాటలు అనుసరించి జీవించే విషయంలో మనము పట్టుదల కలిగి అభ్యాసము చేసేవారిగా ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం ప్రకారం, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. విడువక ఎడతెగక ప్రార్థించే విషయంలో పట్టుదల కలిగి ఉండాలి. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం ప్రకారం, సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి. అవును ప్రియ దైవజనమా, ఈ వాక్యము వింటున్న నీవు నేను బహుశా స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామేమో, కానీ బంధకాలలో దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డలు, యావత్ ప్రపంచంలో ఎన్నో శ్రమలు క్రీస్తు నిమిత్తము ఎదుర్కొంటున్న పరిశుద్ధులు ఉన్నారు. వారందరి నిమిత్తము విజ్ఞాపన చేసే విషయంలో పట్టుదల కలిగి ఉండాలి. చివరిగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల ప్రకారం, దేవుని పరిచర్యలో పాలిభాగస్తులైన వారు, దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నవారు ధైర్యముతో ప్రకటించడానికి వాక్శక్తి వారికి అనుగ్రహించబడినట్లు వారి కొరకు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసేవారుగా మనం ఉండాలి. అవును ప్రియ దైవజనమా, మనము వెళ్ళలేకపోవచ్చు, మనము ప్రకటించలేకపోవచ్చు, కానీ ప్రతికూల పరిస్థితుల మధ్య, అననుకూల పరిస్థితుల మధ్య ఎంతో వ్యయ ప్రయాసలతో సువార్తను ప్రకటిస్తున్న పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేసే విషయంలో మనము పట్టుదల కలిగి ఉండాలి. వారి ప్రయాస ఫలభరితము కావాలని, వారు విత్తిన వాక్యము వలన కొన్ని ఆత్మలు దేవుని వైపుకు ఆకర్షించబడాలని విజ్ఞాపన చేసే విషయంలో పట్టుదల కలిగి ఉండాలి. ఈ దినం ప్రభు మన హృదయాలను సంధిస్తూ ఉండగా వ్యర్థమైన వాటి కొరకు పట్టుదల కలిగి మన జీవితంలో దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థపరచుకొనకుండా సద్వినియోగం చేసుకుందాము.
ఏ విషయంలో పట్టుదల మనము కలిగి ఉండాలో దేవుని బిడ్డలుగా ఈ దినం దేవుడు మనకు బయలుపరిచి ఉండగా ఆ విషయాలలో పట్టుదల కలిగి జీవించడానికి అభ్యాసము చేసుకుందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో మిమ్మల్ని సేవించడానికి మీ తట్టు మా హృదయాలను త్రిప్పే విషయంలో, నీ మాటలను అనుసరించి జీవించే విషయంలో, నేను ప్రార్థించే విషయంలో, సమస్త పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేసే విషయంలో మేము పట్టుదల కలిగి ఉండడానికి మీ ఆత్మ సహాయమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరికి నీతి చిగురును పుట్టించెదనని యెహోవా ఆజ్ఞ ఇచ్చెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.